జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి. గద్వాల్ వెళ్తున్నాము జోగులాంబ టెంపుల్కి. చూసారు కదా, తుంగభద్ర నది ఫుల్ వాటర్ ఉందండి, చాలా బాగుంది. పక్కన పచ్చని పొలాలు, క్లైమేట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు దేవుడి పాటలు వినుకుంటూ. మధ్యలో అయితే రైల్వే ట్రాక్ ఉందండి. గద్వాల్ జిల్లాలోకి ఎంటర్ అవ్వాలంటే మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ట్రైన్ వచ్చింది. సో మేము బయట అయితే వెయిట్ చేస్తున్నాము. అగోండి అక్కడ చూశారు కదా, అమ్మవారి పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా. ట్రైన్ అయితే వచ్చిందండి. ట్రైన్ వెళ్ళిపోగానే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. చూశారు కదా, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయిందండి. ఫుల్ ఎండ, కానీ లోపలికైతే వెళ్ళిపోయాము. పిల్లలైతే చాలా ఫాస్ట్గా పరిగెట్టారు ఎండకి. మనం కొంచెం జోగిలాంబ గురించి నాకు తెలిసినవి మీకుతో షేర్ చేసుకుంటాను. ఇది జోగిలాంబ టెంపుల్ అండి. గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఉంది. యాక్చువల్గా ఇదైతే దేశంలోనే ప్రధాన అష్టదశ శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠం 5వదండి. ఈ శక్తిపీఠం తుంగభద్ర కృష్ణా నదుల సంగమం గల క్షేత్రంగా భక్తులు నమ్ముతారు. ఇది దక్షిణ కాశీ క్షేత్రం అంటారు. యాక్చువల్గా అంటే మనకి కాశీ అంటే ఎంపీలో ఉంది కదా, దీన్ని కూడా కాశీ క్షేత్రం అనే పిలుస్తారు చాలామంది, దక్షిణ కాశీ కింద. అమ్మవారు సతీదేవి దంతాలు పడిన స్థలం అండి. పురాణాల ప్రకారం అందరికీ తెలిసే ఉంటుంది, అమ్మవారు ఒక్కొక్క ప్లేస్లో పడిందని. అలాగే ఇక్కడ దంతాలు పడినాయి. 7వ శతాబ్దంలో చాణక్యులు దీన్ని కట్టారండి. ఇది మహిమగల టెంపుల్ అండి. 1390లో సుల్తానుల దాడుల వల్ల ఈ ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేస్తారు. అప్పట్లో చాలామంది సుల్తాన్లు ఇలాగే చేస్తారు మన టెంపుల్ని. అందులో ఇదొక టెంపుల్. కానీ తర్వాత విజయనగరం రాజులు దీన్ని మళ్ళీ నిర్మించారండి. ఇందులో 9 శివాలయాలు ఉంటాయండి. పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి, చాలా బాగుంటాయి లింగాలు. ఈ క్షేత్రంలో అమ్మవారు మనకు యోగ స్థితిలో ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. 2019లో భారత ప్రభుత్వం ఈ ఆలయాన్ని ప్రసాద పథకం కింద చేర్చారండి. ఈ టెంపుల్ చూస్తారు కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి అమ్మవారు బాలబ్రహ్మేశ్వరుని కొలువై ఉంటారు. అంటే బాలబ్రహ్మేశ్వరునితో కొలువై ఉంటారు. అగోండి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఎండ కదా, ఫుల్గా ఫాస్ట్గా నడుస్తున్నాము. అందులోనే 12 అయితే క్లోజ్ చేసేస్తారండి టెంపుల్. సో అందుకనేసి వెళ్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఓపెన్ చేయరు. టెంపుల్ లోపలైతే చాలా బాగుంటుందండి. కానీ లోపలైతే మనకు తెలిసిందే కదా, తీయటానికి ఉండదు. కొంతవరకు కవర్ చేసే వరకు తీయగలిగానండి, అంటున్నాను. లైన్ లో అయితే వెళ్తున్నాము, కానీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, అందరూ తక్కువ మందే ఉన్నారు. రాఘవేంద్ర స్వామిలో టెంపుల్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఈ టెంపుల్ అయితే కొంచెం ఖాళీగానే ఉందండి. నెక్స్ట్ అంతా టెంపుల్ అంతా ఏం లేదు, చూపిస్తాను. మొత్తం టెంపుల్ అంతా రాళ్లతోనే కట్టారండి. ఏంటంటే ఈ మధ్యన ఇంకా ఇప్పుడు కొంతవరకు సుల్తాన్ ధ్వంసం చేశారు కదా, మళ్ళీ దీన్ని కొంతవరకు రీమోడల్ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ. ఇంకోటి ఏంటంటే ఇందులోని కంచి కామాక్షి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. కానీ విగ్రహం అయితే తీయనే లేదు, కానీ జస్ట్ టెంపుల్ వరకు చూపిస్తాను. వెండి బల్లి, బంగారు బల్లి కూడా ఉంటాయి ఇక్కడ, అది మనం టచ్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. అగోండి లింగాలు లోపలికి అయితే 9 లింగాలు అని చెప్పాను కదా. లోపల అయితే అంతా చీకటిగా ఉంటుందండి, ఒక్క లైట్ కూడా ఉండదు. కానీ భక్తులందరూ ఆ లోపలికి వెళ్ళి ఆ లింగాన్ని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అలా 9 లింగాలు కూడా అలాగే ఉంటాయి. చూశారు కదా, మొత్తం అంతా చాలా పురాతనది కదా. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మన ముస్లిమ్స్ది మసీదు కూడా ఉంటుందండి. ఏదైనా మన హిందువులు గ్రేట్ కదండి ఏదానికైనా. అగోండి మసీదు కూడా మనకి అక్కడ లోపల ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత మనకి కంచి కామాక్షి టెంపుల్ ఉంటుందండి. అగోండి అదే కంచి కామాక్షి టెంపుల్, కానీ లోపల తీయలేదు. ఒక ప్లేట్లోని వెండి బల్లి, బంగారు బల్లి 2 ఉన్నాయి, తాకచ్చు. పంతులు గారు కూడా అభిషేకం చేస్తారు. చూశారు కదా, మొత్తం టెంపుల్ అంతాను. మనం యాక్చువల్గా ఇలా చూస్తుంటే మనకు గోల్కొండ చూసినట్టుంటుంది, మన హైదరాబాద్ గోల్కొండ చూసినట్టుంటుంది. అగోండి చూశారు కదా, కొంతమంది నమ్మకాలు కదా, రాయి మీద రాయి పెడితే ఇల్లులు కట్టుకుంటామని. అలాగే అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతా అలాగే ఉంటుంది. ఒక రాయి మీద రాయి చాలా బాగుంటుంది. కానీ ఏదైనా నించోడానికి ఫుల్ ఎండ వల్ల మేము చేయలేకపోయాము. అదిగోండి టెంపుల్ లోపలైతే చూడండి, మొత్తం పాతది కదా, మొత్తం రాళ్ళతోనే, ఎక్కడ ఇటుక వాడదండి, అంతా రాళ్ళతోనే. చూశారు కదా, మొత్తం ఒక ఏమంటారు, కోట లెక్క ఉంటుంది. ఇంకా చెప్పాలంటే టెంపుల్ అంటే లోపల సైడ్, ఇంకా లోపలికి వెళ్తే కోట లెక్క ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీలైతే ఒకసారి వెళ్ళండి శక్తిపీఠం. ఇది 5వ శక్తిపీఠం, చూడాల్సిందే. అమ్మవారి రూపమైన ఏదైనా మనం చూడాల్సిందే. చూశారు కదా, టెంపుల్ చాలా పెద్దదండి. ఈ కొస నుండి ఆ కొస వరకు చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇంకొకటి ఏమిటంటే అగోండి అక్కడ
శివపార్వతులు ఇద్దరు విగ్రహాలును. నెక్స్ట్ ఏంటంటే అక్కడ అందులో గోశాల కూడా ఉందండి. అగోండి మీకు గోశాల దగ్గరికి తీసుకెళ్తాను. ఫుల్లు గోమాతలు ఉంటారు, చాలా బాగుంటాయి గోమాతలు ఉంటాయి. అగోండి దగ్గరికైతే తీసుకువెళ్తున్నాను. గోశాల చాలా బాగుంటుంది, ఫ్రెష్గా నీట్గా ఉంటుంది గోశాల అంతాను. చూసారు కదా. ఇక్కడ నుంచి మేము అన్నదానానికి వెళ్ళామండి. ఇక్కడ కూడా మాకు మధ్యాహ్నం 1 గంటకి అన్నదానం దొరికింది, బాగానే పెట్టారు. ప్రసాదం ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్నదానం సదుపాయం బాగానే జరిగిందండి. ప్రతి టెంపుల్లోని మేము ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న అన్ని పుణ్యక్షేత్రాల్లో మాకు టైంకి అన్నదానం జరిగింది. ఏ టెంపుల్లోని సదుపాయాలు కూడా బాగా జరిగాయి. అదిగోండి మా వారైతే కొంతవరకు విరాళం కూడా ఇచ్చారు టెంపుల్లోనే, ఎందుకంటే మన తరపున ఎంతో కొంత ఇవ్వాలని. అగోండి చూశారు కదా, శివలింగం చాలా బాగుంది. మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా ఇంటికి. నైట్ అయిపోతుంది. ఆల్రెడీ 2 డేస్ క్యాంపు. అగోండి నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి. చూశారు కదా, టెంపుల్ దర్శనం అంతా బాగా అయిపోయిందండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.